ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫోర్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కొట్టుకుపోతాం అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. ఇప్పటికీ మోకాలు లోతు నీరు ఉండడంతో కూడా కాలనీలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఇబ్బందులు చూస్తుంటేనే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కుటుంబంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి సామాను కూడా మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ నవచేతన నగర్లోని ఒక ఇంట్లోకి మనం వస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఇప్పటికే స్కూటీ కూడా దాదాపు, ఎందుకంటే అన్నీ కూడా వాటర్ లోపలికి పోవడంతో బండ్లు కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు ఇంట్లో ఎట్లాంటి పరిస్థితి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇప్పుడు పుస్తకాలు అలాగే కొన్ని సామాను కూడా తీసి బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు రోజు ఇంట్లో కూర్చొని ఆడుకునేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం ఇప్పటికే టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఫ్రీజర్లు కూడా కొన్ని ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ బెడ్రూమ్లు కూడా మొత్తం నీటితో తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సామాను కూడా అంతా నీటిలో తేలుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఇల్లు మాత్రమే మనం చూస్తున్నాం. ఇక్కడ కాలనీలో అనేక ఇండ్లు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో అన్ని తేలియాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఒకదాని మీద ఒకటి కూడా పేర్చుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కింద ఉన్నాయి కూడా కొన్ని నీటి పాలైనటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది మనం ప్రస్తుతానికి ఇది బెడ్రూమ్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం టేబుల్ కూడా అన్ని ఇక్కడ వాటర్లో తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు అలాగే అన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వెళ్తే ఆ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మొత్తం కింద మొత్తం బేస్ మునిగిపోవడం వల్ల కూడా ఇది మళ్ళీ పనికి రాకుండా పోతుంది. వాటర్ సిలిండర్లు కూడా మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. సామాన్ అంతా తీసి పైన గచ్చుల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి. వాషింగ్ మిషన్ కూడా మొత్తం అంటే ఇంటి చుట్టూ మొత్తం ఒకటే వాటర్ కూడా వస్తుంది. ఈ ఫ్లో మాత్రం ఇంకా 2 రోజులు ఉండేటువంటి పరిస్థితి.